హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో ముజ్రా పార్టీని భగ్నం చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముజ్రా పార్టీలో పాల్గొన్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 4 ట్రాన్స్జెండర్లు, 8 మంది యువకులు ఉన్నారు. గౌస్నగర్ లేక్ వ్యూ హిల్స్ లో ప్లాట్లో గుట్టుచప్పుడు కాకుండా ముజ్రా పార్టీ నిర్వహించారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వీకెండ్ సందర్భంగా పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్ లోని లేక్ వ్యూ హిల్స్ ఏరియాలో ముజ్రా పార్టీ నిర్వహిస్తా ఉన్నారు కొంతమంది వ్యక్తులు అనే దానిపై కూడా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడికి చేరుకొని లేక్ వ్యూ హిల్స్ పరిధిలో జరుగుతున్నటువంటి ఒక ఇంట్లో ఇమీడియట్ గా టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. 12 మంది ముజ్రా పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, 4 ట్రాన్స్జెండర్ ని, ఒక యాంప్లిఫైయర్, ఒక లౌడ్ స్పీకర్ ని స్వాధీనపరుచుకొని వీళ్ళందరినీ కూడా బండ్లగూడ పోలీస్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా గౌస్ నగర్, ఇస్మాయిల్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు. వీరంతా కొంతమంది విద్యార్థులు కాగా కొంతమంది ఎలక్ట్రీషియన్స్, సర్వీసింగ్ సెంటర్ నిర్వహించుకునేటువంటి యువకులు. వీరంతా కూడా సిటీలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లతో ఈ వీకెండ్ టైంలో ముజ్రా పార్టీ చేసుకోవాలన్న ఒక ఆలోచనతోటే వీళ్ళు ఈ విధంగా ముజ్రా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ముజ్రా పార్టీ అనేది భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ లో నిషేధితమైనటువంటి ఈవెంట్. ఈ ఈవెంట్ కి ఎవరు పోలీసులు అనుమతి ఇవ్వరు. ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించకూడదంటూ కూడా గతంలో నుంచి ప్రభుత్వాలు స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేసుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ సిటీ అవుట్స్కట్స్ ప్రాంతాల్లో మాత్రం ముజ్రా పార్టీ పేరుతో విదేశాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిల్ని తీసుకొచ్చి ఆ ముజ్రా పార్టీ పేరుతో ఒంటిపైన దుస్తులు లేకుండా అన్లిమిటెడ్ ఫన్ పేరుతో ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేసి అమ్మాయిలని ముందస్తుగానే బుకింగ్ నిర్వహించుకొని అక్కడ అసభ్య కార్యకలాపాలకు పాల్పడడం కోసమే ఈ ముజ్రా పార్టీ పేరుతో ఈ ఈవెంట్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సంస్కృతి ఎక్కువగా అబుదాబి, దుబాయ్, గల్ఫ్ కల్చర్ లో మాత్రమే కంటిన్యూగా జరిగేటువంటి ప్రాసెస్. ఆ కల్చర్ ని కాస్త భారతదేశంలో అక్కడక్కడ కొన్ని చోట్ల ఈవెంట్లను ఏర్పాటు చేసుకొని అమ్మాయిలని బలవంతంగా ఈ వ్యభిచార కూపంలోకి దింపి వారి ద్వారా ఈ అసభ్య కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారంటూ కూడా గతంలో కూడా అనేక కేసులు నమోదవడం జరిగింది. ఇప్పుడు పాత బస్తల్లో పట్టుబడ్డటువంటి కేసులో కూడా ఈ హిజ్రాలు హైదరాబాద్ కి చెందినటువంటి వ్యక్తులే మగవాళ్ళి వేషంలో ఉండి ఆడవారిలాగా తయారయ్యి ట్రాన్స్జెండర్ అవతారం ఎత్తి వీళ్ళు ముజ్రా పార్టీలు చేస్తాము, ఆ ముజ్రా పార్టీలో అందరినీ సాటిస్ఫై చేస్తాము అన్నట్టుగా కూడా ఈ కొంతమంది కస్టమర్లని నమ్మగొలికించి దాని ద్వారా ఈ పార్టీకి పాల్పడతా ఉన్నారు. వీళ్ళంతా కూడా సోహెల్, ఎండి సైఫ్, కరీమా బక్షా, అబ్దుల్ అమీర్ వీళ్ళంతా కూడా వట్టపల్లి, జల్పల్లి, పురాణాపూల్, మైలడదేవపల్లికి చెందినటువంటి మగ పురుషులే. వీళ్ళు ట్రాన్స్జెండర్ గా అవతారం ఎత్తి ఆడ వ్యక్తులలాగా వీళ్ళు వేషాధారణ మార్చుకుని దాని ద్వారా ముజ్రా పార్టీలు చేసి అందరినీ కూడా సాటిస్ఫై చేస్తాం అన్నట్టుగా కూడా ఈ ముజ్రా పార్టీని ఈవెంట్ కండక్ట్ చేయడము, టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడము, 8 మంది పురుషులని, 4 ట్రాన్స్జెండర్ ని అదుపులోకి తీసుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి లౌడ్ స్పీకర్ ని, లౌడ్ బాక్స్ ని స్వాధీనపరుచుకొని ఎప్పటి నుంచి ముజ్రా పార్టీ సాగుతా ఉంది. గతంలో ఇంకెప్పుడైనా విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ ముజ్రాకు సంబంధించినటువంటి అమ్మాయిల్ని తీసుకొచ్చి బలవంతంగా వారితో వ్యభిచారం చేయించారా లేను అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడతా ఉన్నారు వైశాలి.